సీరియస్గా తీసుకుని మార్నింగ్ 7కి స్టార్ట్ అవుతుంది క్లాసు, 11 వరకు జరుగుతుంది. రీసెంట్గా ఇప్పుడు రఘు గారు ఇలాంటి వాళ్ళందరూ సపోర్ట్ తోటి ఆన్లైన్ కోచింగ్ సెక్షన్ కూడా ఫ్రీ లాగిన్ ఇస్తున్నారండి. బయట అయితే 5,000 10,000 అలా ఒక్కొక్కరు ఒక ఫీజు పెడతారు. నాకున్న నెట్వర్క్, నాకు ఆ ఫీల్డ్లో 20 years ఎక్స్పీరియన్స్ ఉండడంతో ఆన్లైన్ కోచింగ్ సెక్షన్ ఉంటుంది. ఎక్కడ ఉండైనా చదువుకోవచ్చు. వాళ్ళు ఆఫ్లైన్ కోచింగ్ డైరెక్ట్ మన ఇన్స్టిట్యూట్కి వచ్చి చదువుకోవచ్చు. సో గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు కూడా వాళ్ళని మనం వదిలిపెట్టుకోలేదు, పట్టుకుని వాళ్ళకి బాగా కోచింగ్ ఇవ్వడం, ఖచ్చితంగా లైఫ్లో సెటిల్ చేయటం. అంటే సింపుల్ ఎలా అంటే మొదలు పెట్టారు అంటే 3 నెలలు పట్టవచ్చు, కొంతమందికి 4 నెలలు పట్టవచ్చు, 5 నెలలు పట్టవచ్చు. మనకి స్టేట్ జాబ్స్ కూడా త్వరగా ఎక్కువ నోటిఫికేషన్స్ వచ్చి కాదు. లక్కీలీ ఇయర్ కొంచెం క్లారిటీ ఏంటంటే నువ్వు క్యాలెండర్ ఇస్తున్నారు కాబట్టి ఏదో టైంలో జరుగుతుందని కాన్ఫిడెన్స్ ఏమిటే ఉంటుంది. చెప్పే ఫ్యాకల్టీకి, ఇన్స్టిట్యూట్ వాళ్ళకి వీళ్ళకి కూడా కమిట్మెంట్ ఉంటుంది. అలా చేస్తాను. మిగతా ఎలివేట్ చెప్తారు. మీకు కంప్లీట్ ఫ్రీ సెక్షన్ జరుగుతుంది అండి. అది కమిషన్ ఏమి ఉండదు. సో మెటీరియల్ అనేది వాళ్ళు రిలాక్స్ తీయించుకుని క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. సో అలా హ్యాపీగా చేయొచ్చు. మీరు చేసే వాటిలో నేను చేసిన 10% కూడా కాదు. సార్ ఖచ్చితంగా సార్ ఆన్లైన్ ద్వారా ఉంటుంది. మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఏ రోజు ఏ జాబ్ పడింది, లాస్ట్ డేట్ ఎలాగా, అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేసుకోవాలి, వీడియో సో A to Z మాకు. అసలు నిజంగా రేపు పొద్దున్న ఎవరైనా మాట్లాడాల్సి వస్తే కాకినాడ ద్వారా జరిగే ఈ ప్రాజెక్ట్ని ఎవరైనా చేయాలి అంటే స్టూడెంట్గా కనీసం 10,000 4 జేబులు పెట్టుకుంటే వాళ్ళకి అకౌంట్ ఇవ్వాలి. సో నాదే ఆర్గనైజేషన్లో చేస్తున్నాను కాబట్టి హ్యాపీగా చేస్తున్నాను. అండ్ చెప్పాలి తప్పదు. నేను చెప్పనండి, మీ ఏజ్లో సగం కూడా కాదు నేను అన్ని మాట్లాడుతుంది. బట్ సబ్జెక్ట్ విషయంలో చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది, సివిల్స్ క్వాలిటీ ఉంటుంది కంప్లీట్. సో నా స్టూడెంట్స్ ఆల్రెడీ 2019 సచివాలయం జాబ్ కొట్టి మొన్న గ్రూప్ 2కి మళ్ళీ నా దగ్గర కోచింగ్ వచ్చాయి 2024. ఇప్పుడు వాళ్ళు మెయిన్స్ ప్రిపరేషన్లో ఉన్నారు. సో నా కెరీర్ పరంగా అలా ఉంది. సో నేను కూడా బిజీగానే ఉన్నాను కొన్ని విషయాలతో. బట్ మనం వాళ్ళకి అలా చేస్తాం. మీరు ఫ్రీగా ఇస్తున్నారంటే అది గ్రేట్. ఇది ముఖ్య మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే రాజానగరం నియోజకవర్గం ద్వారా కాపునాడు అధ్యక్షులను చేశారండి. దాని ద్వారా ప్రతి గ్రామానికి కాపునాడు కమిటీ చేసి ప్రతి గ్రామంలో 20 నుంచి 23 మందిని అటాచ్ చేసుకుని గ్రామం మొత్తం నియోజకవర్గం అంతా కూడా బలోపేతం చేసి ఎవరికి ఏ ఆపద వచ్చినా కాపుల్లో ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా మా వాళ్ళతో పాటు కలిసి ఆ ఇబ్బందుల్లో పాల్గొంచుకుంటూ వాళ్ళకి సహాయ సహకారం చేయడానికని ప్రతి గ్రామం నుంచి సపోర్ట్ రావాలని కమిటీలు వేయడం జరుగుతుంది. దీన్ని మొట్టమొదటిసారి హౌసింబోర్డ్ గ్రామం నుంచి కమిటీ వేయడం జరుగుతుంది. ఆ కమిటీ వేయడానికి